అందరికీ నమస్కారం. మనం రోజూ చూసే అరటిపండు గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. కానీ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ముఖ్యంగా అది పచ్చిగా ఉన్నప్పుడు. ఆ ఆకుపచ్చ అరటికాయలో ఒక పెద్ద ఆరోగ్య రహస్యం దాగి ఉంది. రండి, ఈరోజు ఆ శక్తిని బయటకు తీద్దాం. పండిన అరటిపండు అంటే అందరికీ ఇష్టమే. దాని తీపి, అదిచ్చే తక్షణ శక్తి గురించి మనందరికీ బాగా తెలుసు. కాని దాని పచ్చి రూపం అంటే అరటికాయ, దాన్ని మనం తరచుగా పట్టించుకోం కదా. కాని అక్కడే మనం చాలా మిస్ అవుతున్నాం. అదొక పోషకాల గని. దాని ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. పచ్చి అరటిలో ఎంత అద్భుతమైన శక్తికి మూలమేంటి అని ఆలోచిస్తున్నారా? దానికి కారణం ఒకే ఒక పదార్థం. అదే రెసిస్టెంట్ స్టార్చ్. పేరు వినడానికి కొంచెం సైంటిఫిక్గా అనిపించినా దీని వెనుక ఉన్న విషయం చాలా సింపుల్, ఇంకా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అసలు ఏంటి ఈ రెసిస్టెంట్ స్టార్చ్? సింపుల్గా చెప్పాలంటే ఇదొక మొండి పిండి పదార్థమన్నమాట. సాధారణంగా మనం తినే పిండి పదార్థాలు చిన్న ప్రేగుల్లోనే జీర్ణమైపోతాయి. కాని ఇది మాత్రం ఆ జీర్ణక్రియను తప్పించుకుని నేరుగా పెద్ద ప్రేగుల వైపు ప్రయాణిస్తుంది. దీని స్పెషాలిటీ అంతా ఆ ప్రయాణంలోనే ఉంది. మరి ఆ ప్రయాణం ఎలా ఉంటుందంటే, మనం పచ్చి అరటికాయ తిన్నగానే ఈ రెసిస్టెంట్ స్టార్చ్ శరీరంలోకి వెళ్తుంది. కాని అది ఎక్కడ జీర్ణం కాకుండా ఒక సీక్రెట్ ఏజెంట్లా తప్పించుకుని నేరుగా పెద్ద ప్రేగులకు చేరుకుంటుంది. అక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. అది మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాకు ఒక సూపర్ ఫుడ్ లాగా మారుతుంది. సరే, మంచి బ్యాక్టీరియాకు ఆహారమైతే దానివల్ల మనకేంటి లాభం అని అనుకుంటున్నారా? ఇక్కడే అసలు విషయముంది. ఈ చిన్న ప్రక్రియ మన ఆరోగ్యంపై చాలా రకాలుగా మంచి ప్రభావం చూపిస్తుంది. అవేంతో ఒక్కొక్కటిగా చూద్దాం. మొట్టమొదటి ఇంకా అతి ముఖ్యమైన ప్రయోజనం మన జీర్ణ వ్యవస్థకు సంబంధించింది. పచ్చి అరటికాయ మన జీర్ణ వ్యవస్థకు ఒక బెస్ట్ ఫ్రెండ్లా పనిచేసి మొత్తం సిస్టమ్ని సక్రమంగా నడిపిస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే, మంచి బ్యాక్టీరియా ఈ రెసిస్టెంట్ స్టార్చ్ను తిన్నప్పుడు అవి కొన్ని ఆరోగ్యకరమైన సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తాయి. వాటినే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఇవి మన పేగుల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా మలబద్ధకం లాంటి సమస్యల నుంచి కూడా మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. ఇక రెండో ప్రయోజనం, ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఇదొక వరం లాంటిది. పచ్చి అరటికాయ బరువును నియంత్రించే ప్రయాణంలో ఒక నమ్మకమైన తోడుగా ఉంటుంది. దీని వెనుకున్న లాజిక్ చాలా సింపుల్ అండి. పచ్చి అరటికాయలో ఫైబర్, రెసిస్టెంట్ స్టార్చ్ రెండూ ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపు నిండిన ఫీలింగ్ను ఎక్కువసేపుంచుతాయి. దానివల్ల ఆకలి అదుపులో ఉంటుంది, అనవసరంగా చిరుతిండ్లు తినాలనే కోరిక కూడా బాగా తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ, బరువు నియంత్రణ ఇవి మాత్రమే కాదు, మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవమైన గుండె ఆరోగ్యానికి కూడా పచ్చి అరటికాయ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీనికి కారణం అందులో ఉన్న ఒక ముఖ్యమైన పోషకం. ఆ రక్షణ కవచమే పొటాషియం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఇది చాలా అవసరం. మరి పచ్చి అరటికాయల్లో ఇది పుష్కలంగా లభిస్తుంది. పొటాషియం మన శరీరంలో రక్తపోటు అంటే బీపీని అదుపులో ఉంచటానికి చాలా సహాయపడుతుంది. రక్తపోటు కంట్రోల్లో ఉంటే గుండె జబ్బుల ప్రమాదం కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. అలా మొత్తం మీద హృదయారోగ్యం మెరుగుపడుతుంది. ఇక మరో ముఖ్యమైన ప్రయోజనం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం. ఈ విషయంలో పచ్చి అరటికాయ ఒక స్టెబిలైజర్లా పనిచేసి షుగర్ లెవెల్స్ అదుపు తప్పకుండా చూస్తుంది. దీనిలోని రెసిస్టెంట్ స్టార్చ్ జీర్ణం కావటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. అందువల్ల ఇది రక్తంలోకి గ్లూకోజ్ని కూడా చాలా నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగిపోకుండా ఉంటాయి. డయాబెటీస్ ఉన్నవారికి ఇది చాలా మంచి ఆహారం. కేవలం రెసిస్టెంట్ స్టార్చ్, పొటాషియం మాత్రమే కాదు, పచ్చి అరటికాయే నిజంగా ఒక పోషకాల పవర్ హౌస్. చూడండి, రోగనిరోధక శక్తికి విటమిన్ B6, చర్మ ఆరోగ్యానికి విటమిన్ C, ఎముకల పటుత్వానికి మెగ్నీషియం, మ్యాంగనీస్, అబ్బో ఇలా ఎన్నో ఉన్నాయి. అంతేకాదు, ఇందులోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వాపు, నొప్పిని తగ్గించడానికి కూడా సాయపడతాయి. వావ్! ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిసాక ఈ అద్భుతమైన అరటికాయను మన వంటల్లో ఎలా చేర్చుకోవాలి అనే ప్రశ్న వస్తుంది కదా. సరే, ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం. పచ్చి అరటికాయతో ఎన్నో రుచికరమైన వంటలు చేసుకోవచ్చు. మన సాంప్రదాయ అరటికాయ కూర, సాంబార్, పులుసులే కాకుండా సాయంత్రం స్నాక్స్కి కరకరలాడే చిప్స్, వేడివేడి బజ్జీలు, బోండాలు కూడా చేసుకోవచ్చు. మన వంటగదిలో దీనికి చాలా అవకాశాలున్నాయి. ఇక ముగింపు దశకు వచ్చాం.
ఈ మొత్తం విశ్లేషణలో మనం తెలుసుకున్న ముఖ్య సందేశం ఏమిటంటే, మనం తక్కువగా అంచనా వేసి ఆహార పదార్థంపై మన దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవసరముంది. చివరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే: పండిన అరటిపండుకు మన ఆహారంలో ఎంత ప్రాముఖ్యత ఉందో పచ్చి అరటికాయకు కూడా అంతే ప్రత్యేక స్థానం ఇవ్వాలి. దాని పోషక విలువలకు మనం సరైన గుర్తింపు ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఇన్ని అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకున్నాక, ఇకపై మార్కెట్లో కనిపించే ఒక సాధారణ పచ్చి అరటికాయను చూసి మన దృక్పథం ఖచ్చితంగా మారుతుంది. బహుశా ఈ గుర్తించని హీరోకి మన ప్లేట్లో చోటు కల్పించాల్సిన సమయం వచ్చిందేమో.